గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఈరోజు నేను మీకు పీరియాడిక్ టేబుల్ టాపిక్ పైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో ఈరోజు వీడియోలో కూడా నేను ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు యూజ్ చేస్తాను, ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనం పీరియాడిక్ టేబుల్ అనే చాప్టర్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఇంటర్ లెవెల్లో కూడా, పియూసీ వాళ్ళకు కూడా, ఐసీఎస్ఈ సిబిఎస్ఈ అందరికి కూడా ఇంపార్టెంట్. అసలు మన కెమిస్ట్రీ అర్థం కావాలంటే ఫస్ట్ పీరియాడిక్ టేబుల్ అర్థం కావాలి. దాంట్లో ఉన్న ఎలిమెంట్స్, అవి మెటల్సా నాన్ మెటల్సా, వాటి బిహేవియర్ ఎలా ఉంటుంది మనకు అర్థమవుతే ఫస్ట్ మనకి కెమిస్ట్రీ అనేది కరెక్ట్గా అర్థం అవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో దట్స్ వై ఐ హ్యావ్ చూజన్ దిస్ టాపిక్. అండ్ ఈ రోజు నుంచి నేను ఏమనుకున్నా అంటే, నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ట్రై లాగా చేశాను. నేను నా వీడియోస్ క్లిక్ అవుతాయా అవ్వవా, పిల్లలకు నచ్చుతాయా నచ్చవా, నేను చేయగలుగుతానా లేదా అని ఒక చిన్న డౌట్ ఉండింది. ఇప్పుడు నాకు వచ్చినటువంటి వ్యూస్ నుంచి, పిల్లల కామెంట్స్ నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, మై వీడియోస్ ఆర్ హెల్పింగ్ దెమ్ ఇన్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్స్. అందుకని నేను ఇప్పుడు ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తున్నాను, టాపిక్ వైజ్గా వెళ్తాను అనమాట. సో మీరు నా ఛానల్ నుంచి నేర్చుకోవాలి అనుకున్నా, మీకు ఈ సబ్జెక్ట్ క్లియర్గా అర్థం అవ్వాలి కెమిస్ట్రీ అన్నా కానీ, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. లెట్ us స్టార్ట్ టుడే, ఓకే? సో పీరియాడిక్ టేబుల్, అసలు పీరియాడిక్ టేబుల్ అంటే ఏంటి? ఇప్పటి వరకు మనకు అఫీషియల్గా 118 ఎలిమెంట్స్ మనము డిస్కవర్ అయ్యాని అనుకుంటే, ఆ 118 ఎలిమెంట్స్ని మనం ఒక సిస్టమాటిక్ వేలో చదువుకున్నప్పుడే వాటి కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి తెలుస్తుంది. సో దిస్ పీరియాడిక్ టేబుల్ ఈస్ అ టేబుల్ డిజైన్ ఫర్ అరేంజింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ ఏ ప్రాపర్ వే. So for that purpose we have classified this periodic table into vertical columns which are called groups and horizontal rows which are called periods. ఏంటమ్మా చెప్పండి? vertical columns are called groups. Vertical columns are called groups. Like that, how many groups do we have? We have 18 groups. Vertical columns are called groups. There are 18 groups. And horizontal rows, there are 7 horizontal rows. So 7 horizontal rows do we have? Yes. So the 7 horizontal rows are called what? Periods. Okay. So ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే జాగ్రత్తగా వినండి, నోట్స్ కూడా రాసుకోండి, ఓకేనా? లెట్ us see. ఇక్కడ మీరు చూడండి, నేను 18 వర్టికల్ కాలమ్స్ని గ్రూప్స్ అంటారని చెప్పాను కదా. గ్రూప్ 1, ఫస్ట్ గ్రూప్లో మనకి ఫస్ట్ వచ్చే ఎలిమెంట్ హైడ్రోజన్. గ్రూప్ 2, గ్రూప్ 2లో ఫస్ట్ ఎలిమెంట్ బెరిలియం. గ్రూప్ 2 తర్వాత మీకు ఇక్కడ చూసినట్టయితే ఐ స్టార్టెడ్ లైక్ గ్రూప్ 13. మధ్యలో నంబర్స్ ఎక్కడ పోయాయి? గ్రూప్ 3 నుంచి 12 వరకు ఉండే ఎలిమెంట్స్ని డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. సో ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి మీరు దీన్ని కొంచెం పక్కన పెట్టేయండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో గ్రూప్ 2 ఎలిమెంట్స్. దాని తర్వాత నెక్స్ట్ మనం చదువుకునేది బేసిక్ లెవెల్లో గ్రూప్ 13, 14, 15, 16, 17 అండ్ 18, ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్లయితే